2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక తిరుపతి విమానాశ్రయమే కాదు, మొత్తం దేశంలో 11 విమానాశ్రయాల్ని గుర్తించింది. ఆ 11 విమానాశ్రయాల్ని నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకురావాలంటే కనుక ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రకారం ఆ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారం దేశంలో పొటెన్షియాలిటీ ఉండి డెవలప్మెంట్ విస్తరణకు అవకాశాలు ఉన్నటువంటి విమానాశ్రయాల్ని విస్తరించాలని చెప్పని ప్రైవేటు భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో అందులో భాగంగా ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్నటువంటి ఈ విమానాశ్రయాల్ని ప్రైవేటు పెట్టుబడుల్ని పుష్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున విస్తరించే దిశగా అడుగులు వేస్తుంది. ఒక 5 రకాల బండిల్స్ని డిసైడ్ చేసింది. దానిలో తిరుపతి విమానాశ్రయం కూడా ఉంది. తిరుపతి విమానాశ్రయంతో పాటు ఉన్నటువంటి మిగతా విమానాశ్రయాలు ఏంటి, ప్రైవేటు పరం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తిరుపతి విమానాశ్రయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతుంది. అలానే 8,622 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో ఈ 11 విమానాశ్రయాలు, మొత్తం ఈ జాబితాలో 11 విమానాశ్రయాలు ఉన్నాయి. పీపీపీ విధానంలో వీటన్నిటిని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించబోతుంది. ఇప్పుడు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విమానాశ్రయాలు అన్ని రన్ చేస్తుంది ప్రైవేట్ సంస్థలే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు విశాఖ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఉంది. అలానే ముంబై ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సంస్థకి, ప్రైవేట్ సంస్థకి అప్పగిస్తూ వాటి ఎమ్యూనిటీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కేంద్రం ప్రోత్సహిస్తుంది. సో ఈ 11 విమానాశ్రయాలను కూడా ఈ జాబితాలో గుర్తించింది. అందులో 8,622 కోట్ల రూపాయలు పెట్టి 50 సంవత్సరాల లీజు విధానంలో పీపీపీ మోడల్లో ఈ అప్పగింత కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ఈ జాబితాలో ఏ ఏ విమానాశ్రయాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 11 విమానాశ్రయాలకు సంబంధించి కీలకమైన ఈ నిర్ణయం తీసుకునేందుకే పీపీపీ కమిటీ ఏర్పాటు చేసింది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. ఆ కమిటీ వీటన్నిటిని కూడా పర్స్యూ చేయబోతుంది. సో ఒక్కొక్క కొన్ని విమానాశ్రయాలను కలిపి ఒక్కొక్క బండిల్గా విభజించింది. ఈ బండిల్లో తిరుపతి విమానాశ్రయంతో పాటు తిరుచి విమానాశ్రయాన్ని కూడా, అంటే తిరుచిరాపల్లి అంటారు తమిళనాడులో, సో తిరుచి విమానాశ్రయాన్ని ఈ రెండింటిని కలిపి ఒక బండిల్గా డిసైడ్ చేసింది. వీటిని ప్రైవేటు భాగస్వామ్యానికి ఇవ్వబోతున్నారు. అలానే అమృత్సర్, కాంగ్రా, గగ్గల్ బండిల్, అది ఈ 2 విమానాశ్రయాలు. అమృత్సర్ విమానాశ్రయం హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కాంగ్రా, గగ్గల్ విమానాశ్రయం కూడా అంటారు అనమాట. ఈ 2 విమానాశ్రయాలని కలిపి ఒక బండిల్గా మార్చింది. వారణాసి విమానాశ్రయం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాశీ విశ్వనాథ క్షేత్రం ఉన్నటువంటి ప్రాంతం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ లోక్సభ నియోజకవర్గం. సో వారణాసి, గయా, కుషీనగర్ బౌద్ధులకి చాలా ముఖ్యమైనటువంటిది. గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం, అలానే పరమపదించినటువంటి ప్రదేశం. ఈ 2 విమానాశ్రయాలను కూడా, అంటే మొత్తం ఈ మూడింటిని వారణాసి, గయా, కుషి కలిపి ఒక బండిల్ కింద చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు. వీటితో పాటు భువనేశ్వర్, హుబ్లీ కర్ణాటకలో ఉంది, భువనేశ్వర్ ఒడిశాలో ఉంది. ఈ రెండింటిని కూడా ఒక బండిల్గా డిసైడ్ చేశారు. అలానే రాయ్పూర్, ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, ఈ రెండింటిని ఒక బండిల్గా, మొత్తం 5 బండిల్స్ని రెడీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయడం, మెరుగైనటువంటి ప్రయాణ మార్గాలను విస్తరించడం, అలానే అక్కడ విస్తరణకు సంబంధించినటువంటి ఫేజెస్ పైన కూడా అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 8,622 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు వీటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆయా సంస్థలకు ఉన్నటువంటి ఈక్విటీ కెపాసిటీలు, అలానే రుణ సామర్థ్యాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు రన్ అవుతున్నటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టాఫ్ కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి కూడా ఒక ఏడాది పాటు స్టాఫ్ను కొనసాగిస్తారు. మరొక 2 ఏళ్ల పాటు డీమ్డ్ టు బి సిచ్యుయేషన్కి తీసుకొచ్చి, అంటే మొత్తం 3 ఏళ్ల పాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తారు. ప్రైవేటు సంస్థల అవసరాల రీత్యా వాళ్ళని ఎక్కడికి కావాలంటే అక్కడికి మార్చుకునేలాగా, లేదా ఆయా వ్యక్తులే, ఈ సిబ్బందే వేరే చోటకు మారాలనుకుంటే కనుక మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏవియేషన్ రంగం పెద్ద ఎత్తున విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రయాణ సౌకర్యాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటే ఇది అనుకున్నంత స్థాయిలో విస్తరించడం సాధ్యపడదనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే పిలిగ్రిమ్ సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది హిందువులు తిరుపతి బాలాజీ సందర్శన కోసం వస్తారు కాబట్టి ఈ విమానాశ్రయాన్ని ఈ 11 విమానాశ్రయాల జాబితాలో చేర్చింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేటువంటి మొదటి విమానాశ్రయం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రెండవ విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం కాబోతుంది.